నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉగ్రవాదం వీడి తల్లిదండ్రుల చెంతకు చేరిన యువకుడు. శ్రీనగర్లో భారత సైనికుల చొరవతో లొంగిపోయిన జహంగీర్ భట్. విశాఖ నగరపాలక సంస్థ విభాగాల పనితీరుపై సమీక్ష సమావేశం. జీవీఎంసీ ఆదాయ వనరులపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తారని వెల్లడి. కాలయాపన కోసమే సింహాచల భూ సమస్యపై కమిటీ అన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. 14 నెలలుగా ఏ ప్రాజెక్టులపైన జగన్ రివ్యూ చేయలేదని విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారిని దర్శించుకున్న వారిలో బెంగళూరు సిద్దిపీఠానికి చెందిన మహర్షి ఆనంద గురూజీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇటీవల ఓ యువకుడు ఉగ్ర సంస్థలో చేరాడు. అనంతరం అక్కడ ఇమడలేక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని భావించాడు. అయితే ఎన్కౌంటర్ తప్పదని భావించిన అతన్ని జవాన్లు ఏమీ చేయకుండా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నెల 13న శ్రీనగర్లోని చదురా ప్రాంతానికి చెందిన జహంగీర్ భట్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. దీంతో కుమారుడి కోసం తల్లిదండ్రులు గాలింపు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో నిన్న ఓ ఆపరేషన్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టాయి. అతడు కనిపించకుండా పోయిన జహంగీర్ అని గుర్తించిన సైనికులు వెంటనే అతడికి తండ్రికి సమాచారం అందించి అక్కడికి పిలిపించారు. లొంగిపోవాలంటూ ఆయనతో చెప్పించారు. అప్పటికే ప్రాణభయంతో పొదల మాటన నక్కిన జహంగీర్కి తండ్రి మాట వినిపించడంతో పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. అదే సమయంలో జవాన్ కూడా అతడిని ప్రాణానికి హామీ ఇచ్చారు. ఏమీ చేయబోమని, దేవుడి మీద, కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి చెప్తున్నామని, బయటకు రావాలని కోరారు. వారి మాటలు నమ్మిన జహంగీర్ తుపాకీని పక్కన పడేసి చేతులు పైకెత్తి వారి ఎదుటికి వచ్చి లొంగిపోయాడు. అనంతరం అతడిని తండ్రికి అప్పగించారు. మరోసారి ఉగ్రవాదం వైపు అతడు ఆకర్షితుడు కాకుండా చూసుకోవాలని తండ్రికి సూచించారు. తన కుమారుని ఎన్కౌంటర్ చేయకుండా తమకు అప్పగించిన జవాన్లకు జహంగీర్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. नहीं कुछ नहीं लगे, एकदम ठीक है. पानी पिलाओ यार. पानी कहाँ है? पानी दिखाओ इधर. मर जाता अभी फालतू में. ठीक है, शाबाश. देख ठीक है. पानी है किसी के पास तो पानी पिलाओ. मंडर का रहा था, गिर रहा था. मेरा फोन किसके पास है? देना. ఇక విశాఖ నగరంలో ఇటీవల ప్లాన్కు విరుద్ధంగా ఉన్న 647 భవనాలను పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది కూల్చారని, పూర్తిగా ప్లాన్ లేని 144 భవనాలు గుర్తించారని మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వారిలో ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ నగరపాలక సంస్థ విభాగాల పనితీరుపై జీవీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటుగా ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, కమిషనర్ సృజన పాల్గొన్నారు. సమీక్షలో జీవీఎంసీ ఆదాయ వనరులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటా 350 కోట్ల ఆస్తి పన్ను వస్తుందని, మరో 150 కోట్లు నీటి సరఫరా విభాగం నుంచి సమకూరుతుందని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్లో ప్లాన్లు మంజూరు చేస్తున్నామని, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి విద్యుల్లత పేర్కొన్నారు. నగరంలో పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, కార్మికులు నియమించే విషయంపై మున్సిపల్ మంత్రితో చర్చిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాల యొక్క పనితీరు, వాటిలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే మరి జీవీఎంసీకి ఆదాయం ఉంది, ఖర్చు కూడా ఉంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరి ఈ అవసరాలు కూడా పెరుగుతున్నాయి. మరి వాటికి కూడా బడ్జెట్ కావాలి. మనం ఏ రకంగా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ రెవెన్యూ జనరేషన్ చేయొచ్చు అనేది అదొకటి. తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, ఈ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ ఎలా ఇస్తున్నాం ఏంటనేది, అలాగే 8 నియోజకవర్గాల్లో కూడా మరి ఇంజనీరింగ్ వర్క్స్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ కూడా వీళ్ళు 8 నెలల నుంచి చేస్తున్నారు దాని మీద. తర్వాత శానిటేషన్ ఎలా ఉంది, అలాగే BRTS అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఎక్కడెక్కడైతే మనం ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో అవి మరింత సమర్థవంతంగా చేయడానికి
వీరంతా కూడా కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఈ రోజున ప్రభుత్వం నవరత్నాల పథకాలతో పాటు మరి 17 రకాల ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఈ సచివాలయాల ద్వారా మనం అమలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. అయితే మేము స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు మరి మేము రోజు ఈ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి మరి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు ఇది అవుతున్నారు, వాళ్ళకి రావట్లేదు. కాబట్టి వాళ్ళని ఎవరైతే అప్లికేషన్లో మరి రిజెక్ట్ అయినాయి వాళ్ళ వెంటనే మళ్ళీ కరెక్షన్ చేయించి ఇస్తే వాళ్ళకి పెన్షన్ కానీ రైస్ కార్డు కానీ మరి ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే సింహాచలంలో మీటింగ్ పెడితే పెన్షన్ అప్లై చేస్తే 2 రోజుల్లో పెన్షన్ వచ్చిందని చెప్పారు. ఇలా రైస్ కార్డ్స్ కూడా ఎంతమందికి అప్లై చేస్తే అంతమందికి. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చెప్పింది ఏంటంటే అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఎలాంటి వివక్షత లేకుండా, ఎలాంటి వివక్షత వాళ్ళ పార్టీ రంగు చూసో కులం రంగు చూసో మనిషి రంగు చూసో కాకుండా అర్హత ఉన్నటువంటి వైట్ కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా ఈ 17 రకాల స్కీమ్స్ అమలు చేయమని చెప్పారు. రెండోది అవినీతి రహిత పరిపాలన. ఎక్కడ కూడా ఈ సచివాలయంలో కానీ జీవీఎంసీలో కానీ వీటిల్లో మరొక రూపాయి కూడా లంచం లేకుండా పరిపాలన చేయమని చెప్పారు. అది ఆ రకంగా చేస్తున్నారు. మరి మీరు ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ మా స్కీమ్ ద్వారా చూసుకుంటే ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటివరకు ఎందుకంటే మీకు తెలియాలి ఈ బిల్డింగ్ రెగ్యులరైజేషను ఇర్రెగ్యులర్ బిల్డింగ్స్ జీవీఎంసీ కమిషనర్ గారు, గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అదీప్ రాజు గారు, వాసుపల్లి గణేష్ గారు, కేకే రాజు గారు, వంశీ గారు అందరం కూడా ఈ జీవీఎంసీతో పెద్దటువంటి ఇష్యూస్ మీద రివ్యూ చేయడం జరిగింది. వాటిల్లో ఈ సచివాలయాల యొక్క ఈ పనితీరు, వాటిల్లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఇక విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు అధ్యక్షులుగా కొనసాగిన వాసుపల్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా బాబు అనూహ్యంగా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని పల్లా శ్రీనివాస్తో భర్తీ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించగా రూరల్ అధ్యక్షుడిగా బుద్దా జగదీశ్వరరావు పార్టీ నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి కమిటీని కూడా నియమించే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తమపై ఉన్న నమ్మకంతో అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకి నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. అర్బన్ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారు, రూరల్ అధ్యక్షుడిగా బుద్దా జగదీశ్వరరావు గారు వాళ్ళ ఆఫీస్కి వచ్చి చేత తీసుకున్న సందర్భంలో మేమందరం కొనడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకైతే జిల్లా పార్టీ నుండి మరి మొదటిగా పార్లమెంట్ ఏర్పాటు చేద్దారు, పార్లమెంట్ కమిటీ వేద్దారని చెప్పి ఉద్దేశంతో మరి అర్బన్కి రూరల్ కూడా అధ్యక్షుడు ఎన్నికడం జరిగింది. మరి బాడీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. బాడీ కూడా అందరూ కార్యకర్తల అభిప్రాయంతో అందరితో తీసుకుని స్టేట్ పార్టీకి పంపడం, స్టేట్ పార్టీ దాన్ని అంగీకరించడం జరుగుతూ ఉన్నది. అలాగే స్టేట్ కమిటీ కూడా, నేషనల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే ప్రకటించడం జరుగుతుంది. దాని ద్వారా ఇవాళ పార్టీ యంత్రాంగం అంతా కూడా మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు, కేంద్రం వరకు కూడా పనిచేసి ప్రభుత్వ చేసే పనులన్నీ కూడా ఎండగట్టి మరి ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలందరూ తీసుకున్నారు. మొదటి నుంచి కూడా మాకు తెలుగుదేశం పార్టీకి అదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అందరూ నా మీద నమ్మకం కొద్దీ మరి ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకేష్ బాబుకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక విశాఖపట్నంపై అమితమైన ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లైనా రహదారుల అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు. టీడీపీ పాలనలో పంపిన డీపీఆర్ ప్రాజెక్టులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గడ్కర్కి సీఎం జగన్ చేసిన ప్రతిపాదనలు అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా ఉన్నాయన్నారు.
14 నెలలుగా ఏ ప్రాజెక్టులపైన కూడా రివ్యూనే చేయలేదని విమర్శించారు. కేంద్రం వద్ద ఏ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో జగన్కు తెలియదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులను అడగడానికి జగన్ ఎందుకు వెనుకాడారని సత్యనారాయణ ప్రశ్నించారు. కాలయాపన కోసమే సింహాచల భూ సమస్యపై కమిటీ అంటున్నారన్నారు. పారిశ్రామికవేత్త అదానిని కలిసినప్పుడు డేటా సెంటర్ గురించి ఎందుకు అడగలేదని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. ఇది ప్రాంతం కూడా ఎందుకంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ కానీ, పోర్ట్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి అనేకమైనటువంటి గతంలో అనేక మంది నాయకుల ప్రముఖుల తాలూకా కృషితో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అన్నీ మనకు రావడం జరిగాయి. అయితే ఈ 14 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీద వైసీపీ నాయకులు అమితమైన ప్రేమ ఉన్నట్టు, ఉత్తరాంధ్రాన్ని మేము అంతా అభివృద్ధి చేస్తామన్నట్టు, మేము అందుకే దీన్ని ఏదో క్యాపిటల్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మేము చేస్తున్నాం, దాన్ని అడ్డుకున్నారో వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అని పెద్ద పెద్ద మాటలు, అంటే ఏదో మోచయితో పట్టుకుని బతిమాలినట్టుగా ఎంత అవగాహన రాహిత్యంగా మాట్లాడారంటే విశాఖపట్నం మీద ఇది చేస్తున్న అభూత కల్పన ఏ రూపం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం బయలుపడింది. ఎందుకంటే మహానుభావులు గడ్కరీ గారు ఎందుకు మహానుభావులు అంటే ఆ రోజు నేను అనకాపల్లి అనంతపురం రోడ్డు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను వారికి ఎక్స్ప్లెయిన్, హరిబాబు గారు కృషి కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయగానే స్పాట్లోనే డిపిఆర్ ఎక్కడున్నా అడిగి మీరు ముహూర్తం పెట్టుకోండి స్టార్ట్ చేయండి అని అడిగారు. అదేదంటే పొద్దులు కావాలని వెటకారంగా అంటే మాట్లాడి ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన మహానుభావుడు గడ్కరీ గారు. 2,800 కోట్ల పైగా ప్రాజెక్టు ఒక్కసారి ఇప్పుడు 60% పూర్తయింది అనకాపల్లి అనంతపురం. మరి అలాంటి గడ్కరీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయానికి అనుబంధ ఆలయం శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారిని సరస్వతి దేవంగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏ వెంకటేష్, ఈవో విద్యాసాగర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శేఖర్, స్వామి, వేద పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవరాత్రుల్లో భాగంగా కాణిపాకంలోని మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడాను మరగదాంబికాదేవికి, దుర్గాదేవికి అభిషేకములు, అలంకరణలు, సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. భక్తులందరూ కూడాను దీంట్లో పాల్గొనవచ్చు. అభిషేకానికి మాత్రం 1000 రూపాయలు టికెట్ చెల్లించిన వాళ్లకు జరుపుతుంది. ఇక కుంకుమార్చనలు అయితే మాత్రము ఎటువంటి ఫీజు లేదు. అందరూ కూడా భక్తులందరూ కూడా దీంట్లో సాయంత్రం 6 గంటలకు పాల్గొనవచ్చు. వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయ అనుబంధ దేవాలయం శ్రీ మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నుండి విజయదశమి వరకు స్వామివారి దేవాలయంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాదులు, అలంకరణలు, ఉత్సవమూర్తికి వివిధ రూపాల్లో అలంకరణలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు పాడ్యమి రోజున ప్రారంభమై విజయదశమితో ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి. ఈరోజు మూలస్థానంలో ఉండేటువంటి కొలువై ఉన్నటువంటి శ్రీ మరకతాంబిక అమ్మవారికి పంచామృతాభిషేకం పూర్తయింది. అదేవిధంగా సాయంకాలం ఉత్సవమూర్తి సరస్వతి స్వరూపంలో ఈరోజు అమ్మవారు అలంకరింపబడతారు. ఆ యొక్క ఉత్సవమూర్తి దగ్గర సామూహిక కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా ప్రతిరోజు కూడా వివిధ రూపాల్లో ఉత్సవమూర్తిని అలంకరించి
విశాఖలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు నిరాడంబంగా జరుగుతున్నాయి. ఏటా భక్తుల కోలాహలం మధ్య జరిగే ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది. జనసంద్రంగా మారే అమ్మవారి సన్నిధిలో ఏకాంతంగా పూజలు, హోమాలు జరుగుతున్నాయి. విశాఖలో ప్రసిద్ధి చెందిన ఆదిశక్తి నాగదేవి ఆలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయ పూజారులు ప్రత్యేక హోమాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి తిరుమలలోని అన్నప్రసాద భవనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ను పరిశీలించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద భవనం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తులకు అవసరమైన అన్ని వసతులు ఉన్నతమైన ప్రమాణాలతో అందిస్తున్నామని వివరించారు. టీటీడీ వసతులపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కోల్డ్ స్టోరేజ్, వంటశాల, భోజనశాలను పరిశీలించినట్టు చెప్పారు. పరిశుభ్రమైన వాతావరణంలో శుచిగా రుచిగా అన్న ప్రసాదాలు వడ్డిస్తున్నారని, పలువురు భక్తులతో మాట్లాడగా అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం, కాలినడక భక్తుల కోసం తదితర కాంప్లెక్స్లను ప్రవేశ మార్గాలను పరిశీలించినట్లు ఈవో తెలిపారు. భక్తుల కోసం సెల్ ఫోన్ మరియు లగేజ్ డిపార్ట్మెంట్ కౌంటర్లు, కంపార్ట్మెంట్లో భక్తుల కన్నా ప్రసాదం, టీ, కాఫీ, చంటి పిల్లలకు పాలు, ఫోన్, వైద్య సేవలు అందించే డిస్పెన్సరీ తదితర సౌకర్యాలను పరిశీలించమన్నారు. భక్తుల గురించి ఏర్పాటు చేసిన సదుపాయాలన్నీ కొన్నింటిని ఈరోజు సందర్శించడం జరిగింది. అన్నప్రసాదం కాంప్లెక్స్, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, మరియు వంటశాల మరియు భోజనశాల, వీటిని పరిశీలించి ఇక్కడ భోజనం చేయడం జరిగింది. బాగా కొట్టొచ్చినట్టు కనపడేది ఇక్కడ బాగా ఉన్న పరిశుభ్రత, అంటే శుచి బాగా ఉంది. ఇంత పెద్ద కాంప్లెక్స్లో దాదాపు బాగా రష్ ఉన్న రోజుల్లో 1,00,000 మంది దాకా భోజనాలు చేసే ప్రదేశంను కూడా చాలా శుభ్రతగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా అభినందనీయులు. అదే రకంగా ఇక్కడ వచ్చి భోజనం చేస్తున్న మరి మన పిలిగ్రిమ్స్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, భోజనం ఎలా ఉందని చెప్పి. అందరూ కూడా బాగా ఉంది, ఇంట్లో భోజనంలాగా ఉందని చెప్పి వాళ్ళు కూడా ర్యాండమ్గా చెక్ చేసినా కూడా అటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. పిలిగ్రిమ్స్ అందరికీ అందజేస్తున్నారు. ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇంకా వీలైతే దీని ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్ ఏమైనా ఉంటే దాని వరకు ట్రై చేయాలని చెప్పేసి నేను మా వాళ్ళందరినీ కోరుతున్నాను. అదే రకంగా వైకుంఠం కీ కాంప్లెక్స్ నెంబర్ 1, నెంబర్ 2 కూడా చూడడం జరిగింది. శ్రీవారి దర్శనానికి ఏ రకమైన ప్రవేశాలు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళ చెకింగ్ ఆఫ్ టికెట్స్, లగేజ్ పెట్టుకునే దానికి ఏర్పాట్లు, దాని తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అందించే మరి అల్పాహారాలు కానీ, టీ, కాఫీ కానీ, దాని తర్వాత ఎవరికైనా టెలిఫోన్ ఎమర్జెన్సీ వస్తే టెలిఫోన్ చేసుకునే దానికి. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసున మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలలో ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి భక్తులు తరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక
ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని భారీగా తరలి వస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులను పరిశీలించిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు సిబ్బంది. దసరా సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి సేవలు అందిస్తున్నారు. భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కలుపుకొని 9,200 మంది భక్తులు ఈరోజు దర్శనానికి వచ్చారు. ఇప్పటి వరకు 6 o'clock వరకు మనం 10,000 మంది భక్తులకి ఆన్లైన్లో ప్రొవిజన్ చేసినప్పటికి కూడా మనకు భక్తులు 9,215 మాత్రమే. ఆన్లైన్ ప్లస్ టైం స్లాట్లో ఖాళీ ఉన్న టికెట్లు ఇచ్చిన వాటికి అన్ని కలుపుకొని కూడా 9,215 మంది భక్తులు వచ్చారు. అయితే కేసు ఖండన లేదు, అదే బేతింగ్ కార్డ్స్ లేవు, మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏమి లేవు. అయితే మనం చేసే అన్ని సేవలు లక్ష్మీ కుమార్చన కానీ చండీ హోమం కానీ అదేవిధంగా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఏకాంత సేవలే. మనం చేసే పూజలన్నీ కూడా లోపల అమ్మవారికి చేసేవి కానీ అక్కడ 6వ ఫ్లోర్లో చేసే పూజ కార్యక్రమం కానీ అన్నీ కూడా పరోక్షంగానే ఏకాంతంగానే నిర్వహిస్తున్నాము. ప్రత్యక్షంగా ఎవరిని ఏ భక్తులు అలౌ చేయట్లేదు. కాబట్టి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏకాంత సేవలే నిర్వహిస్తున్నాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బెంగళూరు సిద్దిపీఠానికి చెందిన మహర్షి ఆనంద గురూజీ, కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత కుమారి వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు నవరాత్రుల సందర్భంగా 2వ రోజు బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరగడం జరిగింది. ఈరోజు శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి, కరోనా బారి నుంచి తొందరగా ఆ ఏడుకొండల వాడు కరుణించి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగింది. మరి ఈ పరిపాలనలో విధంగా కూడా మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఆయుర ఆరోగ్యాల కుటుంబానికి అందించాలని చెప్పేసి స్వామివారిని కోరుకోవడం జరిగింది. విజయవాడలో భారీ వృక్షం బీభత్సం సృష్టించింది. గాంధీనగర్ ప్రాంతంలో చెట్టు విరిగిపడడంతో ప్రమాదం జరిగింది. అది కాస్త పక్కనే ఉన్న కారుపై పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కారులో ఉన్న వ్యక్తి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవర్రా బావా ఇది బండి ఎవరిది ఇది? తమ్ముడు ఒక్కసారి రావా, పెట్టెత్తబడింది రా అసలు ఒక్కసారి తప్ప అక్కడి నుంచి ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టచ్చు బండి. బండిలో కూర్చొని ఉండగానే చెట్టు ఇరిగిపోయి బండి మీద. మీ పేరేంటి? కాకర్లపూడి శివప్రసాద్, వెంకట శివప్రసాద్ అన్న. మేడ్చల్ జిల్లా ఉప్పల్ గాంధీ విగ్రహం దగ్గరలో మత్స్యశాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, రాసాల వెంకటేష్ యాదవ్, రాసాల నర్సింగ్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా ఫిట్నెస్ జిమ్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఫిట్నెస్ జిమ్ చందు మాట్లాడుతూ, ఈరోజు జిమ్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, నాకు చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం నేర్పించారని, అదే నా ఫ్యాషన్గా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం చేయడం చాలా అవసరమని, వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలన్నారు. నేటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలన్న వ్యాయామం తప్పనిసరని, ఇందులో అధునాతన పరికరాలు
పరికరాలు, ప్రొఫెషనల్ ట్రైనర్లు ఉన్నారని తెలిపారు. First of all, thanks to the media partners like from V6, V3 channel and Metro channel for coming here. Today is very special day, like we are opening our new gym. It's our fitness, and you see this gym came out from a passion, like fitness is like it's a passion, you know. So I thought of making a gym which has very good equipment, which is service oriented, which satisfies the customer needs and clients needs. అదే నా మెయిన్ మోటివ్ ఏంటంటే అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ ఫిట్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు ఈ పాండమిక్ వచ్చింది, ఇన్ని గణం వస్తున్నాయి, ఇవన్నిటికీ ఎదుర్కోవాలంటే మనిషి హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ మోటివ్తో నేను జిమ్ పెట్టుకున్నా. ఇప్పుడు జిమ్లో ది బెస్ట్ ఇన్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పవర్డ్ బై ఏరోఫిట్ అనమాట. ఇవన్నీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. అండ్ మా దగ్గర మంచి ట్రైనర్స్ ఉన్నారు, అందరు వెల్ సర్టిఫైడ్, వెల్ ట్రైన్డ్, వెల్ ప్రొఫెషనల్. ఇవి మా సర్వీసెస్. ఇంకా ఇంటీరియర్ కూడా అన్నీ ఈ మోడర్న్ డేస్కి మ్యాచ్ అయ్యేటట్టు చేసినాం, వర్క్ చేపించినాం. ఆఫర్స్ ఉన్నాయి. ఇనాగ్రల్ ఆఫర్ ఉంది, యాన్యువల్ మెంబర్షిప్ అయినా 30% ఆఫ్ ఇస్తున్నాం. మంత్లీ ఫీ 2000. హిమాయత్ సాగర్ గేట్లు మరోసారి తెరవడంతో మూసీలో వరద ప్రవాహం పెరిగింది. లంగర్ హౌస్, బాపుఘాట్ వద్ద మరియు జియాగూడ పురాణపూల్ వద్ద మూసీ ఉగ్రరూపాన్ని చూపించింది. జియాగూడ వద్ద ఉన్న 4-వే రోడ్డుపైకి పూర్తిగా నీరు చేరుకోవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు వరద నీరు రావడంతో ప్రధాన రహదారిపై అలాగే వాగులపై కొట్టుకువచ్చిన కంప చెట్లను పేరుకుపోయిన మట్టిని స్థానిక మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న ఆధ్వర్యంలో జేసీబీ ద్వారా తొలగించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్, అన్నపర్తి శేఖర్, రావిరాల నగేష్, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదం వీడి తల్లిదండ్రుల చెంతకు చేరిన యువకుడు. శ్రీనగర్లో భారత సైనికుల చొరవతో లొంగిపోయిన జహీంగర్ భట్. విశాఖ నగరపాలక సంస్థ విభాగాల పనితీరుపై సమీక్ష సమావేశం. జీవీఎంసీ ఆదాయ వనరులపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తారని వెల్లడి. కాలయాపన కోసమే సింహాచల భూ సమస్యపై కమిటీ అన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. 14 నెలలుగా ఏ ప్రాజెక్టులపైన జగన్ రివ్యూ చేయలేదని విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారిని దర్శించుకున్న వారిలో బెంగుళూరు సిద్దిపీఠానికి చెందిన మహర్షి ఆనంద గురూజీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.